సామూహిక సూర్య నమస్కార కార్యక్రమం 10,000 నుంచి 15,000 మందితో ఒక చక్కటి ఆర్గనైజింగ్ కెపాసిటీస్ ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఈ 100 మంది ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమాలు అయిన తర్వాత నిర్వహణ అయిన తర్వాత 1000 మంది వివేకానంద కేంద్ర కార్యకర్తగా నేను బాధ్యత తీసుకుంటాను అన్నటువంటి చక్కటి ప్రదర్శన చేయాలనేది ఈ యొక్క సామూహిక సూర్య నమస్కారం యొక్క ముఖ్య ఉద్దేశం. తిరుపతి నగరం 4 విస్తారాలుగా విభజించడం జరిగింది. ఆ 4 విస్తారాలలో మనకు ఒక విస్తారం ఇచ్చి 20 నుంచి 25 మంది కార్యకర్తలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో వాళ్ళ యొక్క ఆలోచనలు తెలియజేస్తారు. సో ఈ కార్యక్రమం 11వ తారీఖు జరుగుతుంది. ఈ కార్యక్రమం జరగడానికి కావాల్సినటువంటి ఐడియాస్, ఆలోచనలు ఎలా చేస్తే ఈ కార్యక్రమం ఒక మంచి రూపకల్పనగా సమిష్టి కృషిలాగా చేయగలుగుతాము అనే దానిపైన ఒక ఇంటరాక్షన్. మీలో ఇది కార్యక్రమ స్వరూపం. సో దానికి మనము ఫిబ్రవరి 2024లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. వివేకానంద కేంద్ర వార్షిక యోజనలో ఫిబ్రవరి నిర్ణయం చేయడం జరిగింది. తర్వాత జూన్ 17న సూర్య నమస్కారాలు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. హాలిడేస్ లో మే నెలలో ఎంఎంబీజీ స్కూల్లో వాళ్ళ సపోర్ట్తో ఉన్న కొన్ని స్కూల్స్ అక్కడ హాలిడేస్ లో సూర్య నమస్కారం నేర్పడం జరిగింది. ఆ నేర్చుకున్నటువంటి విద్యార్థులు ప్రదర్శన చేయడం జరిగింది. ఇది మేలో ఏప్రిల్లో జరిగింది. జూన్ 21న జరగవలసిన ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ఎక్కువ ప్రదేశాల్లో జరగాలనే ఉద్దేశంతో ఈ 50 మంది కార్యకర్తలు ఎవరైతే సమయం అందుబాటులో ఉన్నారో వాళ్ళందరూ కలిసి 37 ప్లేసెస్లో సూర్య నమస్కార కార్యక్రమం చేయడం జరిగింది. అయితే 37 ప్లేసెస్లో చేసేవాళ్ళు ఒక్కొక్క ప్లేస్లో 200 మంది 40 మంది అలా సంఖ్య ఉండి ఉంటుంది. ఈ కార్యక్రమం చేయడానికి 17 జూన్ బీజమంత్రం ఓం రామ్ విగ్రహాయ నమః ఏకం ద్వే ఉన్నప్పుడు ఆ సామూహికంగా జరుగుతున్నటువంటి సూర్య నమస్కారం అందరూ ఒకటే విధంగా ఉంటుంది. సో దానికి అభ్యాసం ఖచ్చితంగా అవసరం అయి ఉంది. సో దానికి తీసుకున్నటువంటి వాళ్ళు జూనియర్ ప్రతి సోమవారం మన నగర టీం ఏదైతే ఉన్నారో వాళ్ళు కూర్చొని విశ్లేషణ చేయడము, కేంద్ర వర్గ రూపంలో అందరూ దగ్గరికి రావడము, ఇక్కడ ఇచ్చేసినటువంటి ఆధ్యాత్మికవేత్తలు, సామాజికవేత్తలు, ఇంకా మన తిరుపతి అందరూ కూడా రావడం. సో ఇది ఒక ప్రత్యేక శ్రద్ధతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆలోచన చేయడం జరిగింది. గత 2 వారాలుగా మన మీ యొక్క ఐడియాస్ను ఇవ్వవలసిందిగా కోరుతూ, తర్వాత ఆగస్టు 15 ట్రైనింగ్ క్యాంప్స్, మన తర్వాత రిజిస్ట్రేషన్స్, వెన్యూ అండ్ ఆర్గనైజింగ్ టీమ్స్గా మనకు కమిటీస్ గురించి మన సురేంద్ర గారు చెప్తారు తర్వాత. సో ఈ లోపల ఆ ఫ్లోర్ ఈజ్ ఓపెన్ ఫర్ రిసీవింగ్ ద ఐడియాస్. సో మీరు మీ ఐడియాస్గా చెప్పవలసిందిగా మీకు చేసుకుంటున్నాము. మేము రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయిస్తూ ఉన్నాం పిల్లల దగ్గర. ప్రతి యోగా డే ప్రోగ్రాంలో కూడా మన మున్సిపల్ పార్క్లో ఒక 200 to 300 మెంబర్స్ పీపుల్స్తో అవేర్నెస్ క్యాంప్ చేసుకుంటున్నాం. ప్లస్ దీంతో పాటు
రోజు, అంటే రథసప్తమి రోజు 108 పిల్లల దగ్గర కూడా చేయించి ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాము. కాబట్టి మనం మెయిన్గా మనం చేయాలి అనే ప్రోగ్రామ్ ఏంటంటే రూల్స్ మనం గ్యాదర్ చేయొచ్చు. ఇక్కడ మనకు ఇక్కడ యోగా బ్యాక్గ్రౌండ్ ఉండే టీచర్స్ చాలా మంది ఉన్నారు. తిరుపతిలో చాలా ఎక్కువ మాస్టర్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళని మీరు అప్రోచ్ అవ్వగలిగితే ఈ ప్రోగ్రామ్ని చాలా తొందరగా సక్సెస్ చేయొచ్చు అనేది నా అభిప్రాయం. ఓకేనా సార్? కాబట్టి మీరు అలాగా ముందు తీసుకోగలిగితే మీకు తొందరగా ఈ మీరు అనుకున్న ఆ నెంబర్ని మేము 2-3 సార్లు ట్రై చేశాము ఇలాంటి ప్రోగ్రామ్ చేద్దామనేసి. కాకపోతే మాకు ఎందుకో అది కుదరలేదు. మేబీ మీ ద్వారా జరుగుతుందంటే వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఈ విధంగా ఈ డయాబెటిక్ కంట్రోల్ అవ్వడానికి ఆపరేషన్స్ చేస్తున్న వాళ్ళైనా సరే, ఇది చూస్తున్నా సరే, సింపుల్ రెమెడీ యోగా. ఇది ఫస్ట్ రోజు ఎంత ఇంట్రెస్ట్గా వెళ్తారు, సెకండ్ డే ఇంట్రెస్ట్గా వెళ్తారు, థర్డ్ డే నుంచి. సో whenever they have connected the programs, if you want to reduction your age, సూర్య నమస్కారాన్ని ఒక్క రోజు చేస్తే సైంటిఫిక్ గా 3 నెలలు వెనక్కి వెళ్తారు. 12 రోజులు 12 రకాల సూర్య నమస్కారాలు వేస్తే ఇది స్వయంగా మన ప్రధాన ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి మోడీ గారు చెప్పారు. బట్ వీఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్, వీఆర్ నాట్ ఈటింగ్ ది ఫుడ్. ఎవరైతే చక్కగా చేస్తే యోగా రెగ్యులర్గా చేసిన వాళ్ళు ఒక 1 year మీరు చేస్తే 5 years ఏజ్ వెనక్కి వెళ్తారు. ఇది 100%. ఒక్క సంవత్సరం పాటు సూర్య నమస్కారాలు అనేటువంటి 12 చేసినట్లయితే మీ ఆయుష్ ప్రమాణంలో 5 సంవత్సరాలు మీరు వెనకెళ్తారు. బట్ నోబడీ ఈస్ టేకింగ్ లైక్ దిస్. ఎందుకంటే బాడీ సహకరించాలి. ఇట్ షుడ్ బి ఎవరో ఏదో సాక్ష్యం వెతకడానికి ప్రయత్నం చేయకండి. మీరు మీరుగా చేసి చూడండి. అప్పుడు మీ అంతరాత్మకు, ఆత్మ పరిశీలనకు, మనస్సాక్షి చేయండి. అప్పుడు మీరు 1000 మందికి చెప్తారు యోగా ఈస్ బెస్ట్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. తక్కువ ఉంది కాబట్టి మనం అనుకున్న బిగ్ నెంబర్ ఏదైతే ఉందో ఫస్ట్ అంటే సూర్య నమస్కారాలు అనేది ఇండియాలో ఆల్మోస్ట్ ఇప్పుడు సుమనం మేడం లాంటి యూనివర్సిటీ తిరుపతి సరౌండింగ్ చుట్టుపక్కల దాదాపుగా నాకు ఎంత లేదో ఒక 50 నుంచి 100 లోపు యూనివర్సిటీస్ ఉంటాయి. సో ఫస్ట్ ఒక 3 days అంటే మనం ఏదైతే ఒక గ్రౌండ్ అనుకున్నామో ఆ గ్రౌండ్ ఒక 3 days అంటే బాగా వచ్చేవాళ్ళు అంటే మనము ఇన్స్టిట్యూట్ యోగా సంపర్క అయ్యి వాళ్ళతో కనెక్ట్ అయ్యి వాళ్ళకి అంటే వాళ్ళ సూర్య నమస్కారాలు ఉంటాయి. బట్ మనం రిక్వెస్ట్ చేసి మనం సంపర్క చేసినప్పుడు మనం రిక్వెస్ట్ చేసి మా చుట్టూ అంటే మనకి అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు మనం యోగా ఇన్స్టిట్యూట్తో కనెక్ట్ అయ్యి సంపర్క అయ్యి అక్కడ నుంచి ఒక సామూహిక సూర్య నమస్కారాలు శక్తి ప్రదర్శన అనేది ఖచ్చితంగా డెఫినెట్గా ఏం చేయాలి. సెకండ్ డే మనం అంటే దాదాపు మేడం ఇన్స్టిట్యూట్ దాదాపు 100 మంది నుంచి ఇంకా ఎక్కువ. సో అట్లాంటి వాళ్ళు మనం రిజిస్ట్రేషన్ ఫస్ట్ వాళ్ళు జగన్ గారు గవర్నమెంట్ హై స్కూల్ పీడీ మాకు చిల్డ్రన్స్ పంపడానికి మాకు అభ్యంతరం లేదు. కాకపోతే మీరు ఎంతమంది ప్లాన్ చేస్తున్నారు ఎట్లా అనేది తెలియజేస్తే డిఓ ద్వారా పర్మిషన్ తీసుకుంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ నుంచి చిల్డ్రన్స్ తీసుకురావచ్చు. రెండోది ట్రాన్స్పోర్ట్ మీరే భరించాల్సి వస్తుంది. ఎందుకంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు గ్యాదర్ చేయాలంటే ట్రాన్స్పోర్ట్ కానీ అది చేసుకోవాల్సి వస్తుంది. ఇంకొకటి డిఓ ద్వారానే మాకు ఫిజికల్ డైరెక్టర్స్ ఉన్నారు, 6 యోగా టీచర్స్ అందరూ
ఇన్స్టిట్యూట్ వచ్చి అది ప్రీ ప్లాన్గా ముందుగానే చేసుకుంటే కదా. రెండోది డిఓ ద్వారా పర్మిషన్ తీసుకొని ఇన్స్టిట్యూట్తో చేసుకుంటే. మూడోది ఏమంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ అయితే మేనేజ్మెంట్ ద్వారా తీసుకురావచ్చు, డిఓ పర్మిషన్ అవసరం లేదు. మాకు గవర్నమెంట్ స్కూల్స్లో డిఓ పర్మిషన్ కావాలి, వాళ్ళ దగ్గర తీసుకొని పీఈటీస్ని ఇన్వాల్వ్ చేసుకుని వస్తే ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమం చాలా గొప్ప విశిష్టమైనది. కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం మెయిన్ బ్రదర్ ఉంటే యూనివర్సిటీ ఆలోచన చేయడం అనేది ఉద్దేశంతో చేస్తున్నాను. నేను వివేకానంద కార్యకర్తగా ఇప్పుడు సలహా ఇచ్చేది ఏంటంటే మా యొక్క సంస్థకు కానీ మరియు తిరుపతి నగర ప్రజలకు కూడా ఉద్దేశం ఏంటంటే ఇది మన హిందూ ధర్మ పరిరక్షణ మరియు దీని అభ్యున్నతి మరియు తిరుపతి ప్రజల్లో ఒక చైతన్యం రావాలి. ఇటువంటి గొప్ప ఆర్గనైజేషన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని సలహాలు సూచనలు కూడా చాలా సులభం, కానీ దీన్ని నిర్వహించాలంటే శక్తి కావాలి. ఎవరు శక్తి ఉన్నటువంటి యుక్తి ఉన్నటువంటి వేదాలైనటువంటి వాళ్ళు సమయం ఇవ్వగలిగే వాళ్ళు కార్యకర్తలు కావాలి. మేము ఒక 25 మంది యాక్టివ్గా చేస్తున్నాం, ఇంకొక 100 మంది కూడా ఉన్నారు దీనికి అనుసంధానంగా. కానీ సుమారు 15,000 మందితో చేయాలనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. దీనికి సలహాలు సూచనలు చాలా సులభంగా అందరూ ఇస్తారు, చాలా మేధావులు కూడా ఇస్తారు. కానీ దీన్ని పార్టిసిపేషన్ చేసి నడిపించడం చాలా కీలకం. ఈ 100 మందితో సరిపోదు. 15,000 మందికి మనం ఒక చోట చేర్చి ఒక క్రమశిక్షణగా వాళ్ళు బాగా చేసి వాళ్ళకి అన్ని వసతులు ఏర్పరిచి వాళ్ళని తిరిగి ఇంటికి చేర్చారు భద్రంగా. అది ప్రపంచమంతా చూస్తారు. అది ఒక మెయిన్ కార్యక్రమం. ఈ ప్రపంచమంతా చూడడం దీనికి పెద్ద పెద్ద వాళ్ళు ప్రధానమంత్రి రావచ్చు, లేదా గవర్నర్ రావచ్చు, లేదా ముఖ్యమంత్రి రావచ్చు, ఎవరు వచ్చినా రాకపోయినా వివేకానంద కేంద్ర ప్రపంచంలో ఒక గొప్ప ఈవెంట్ చేయబోతుంది అనేది మనం తిరుపతి ప్రజలుగా మనం చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ వాలంటీర్గా ముందుకు వచ్చి ఈ సంస్థలో చేరి, అంటే ఈ సంస్థ బాధ్యత తీసుకుని కాదు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని. దీనివల్ల ఒక ఐక్యత అనేది మన దేశంలో తిరుపతి నుంచి మొదలైంది. వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఇటువంటి ఒక పుణ్యమైనటువంటి కార్యక్రమం మొదలైంది అనేది మనమందరం చైతన్యం చేసుకొని దీన్ని చేరే వాళ్ళు ఏ విధంగా కమిట్మెంట్ ఇస్తారని ఈ కార్యక్రమం తర్వాత రూపొందించాలి. దానికి సలహాలు సూచనలు అడుగుతున్నారు, మంచి మంచి విషయాలు చెబుతున్నారు. కానీ ఎటువంటి వాళ్ళని మనం తయారు చేసుకోవాలి, దీని కమిటీ ఏ విధంగా రూపొందించుకోవాలనేది పెద్దవాళ్ళు నిర్ణయిస్తారు. కానీ దీనికి వాలంటీర్గా వచ్చే వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకురావాలి, ఇంకా ఎట్లా చేస్తే బాగుంటుందని సలహా ఇస్తే మంచిదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. చాలా వరకు మన ప్రోగ్రామ్ గురించి 15,000-20,000 అనేటప్పటికీ నిర్వాహకులకు నేను ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ మధ్యనే జూన్ 21 10,000 మందితో నిర్వహిస్తామని ఆదిశంకర కాలేజీ మహర్షి మహేష్ యోగి వాళ్ళు గొప్పగా ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేసి 10,000 మంది అటెండ్ చేసేసి 4 రోజులుగా అన్ని వేల మంది పిల్లలకు నేను 4 రోజులు ట్రైనింగ్ ఇచ్చాను. ఇంటర్నేషనల్ యోగా డే ప్రోటోకాల్ ఇచ్చిన తర్వాత భగవంత్ ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఏం చేస్తున్నాడు, ప్రోటోకాల్స్ అందరితో పాటు చేస్తున్నాడు. ఇక్కడ ఏమవుతుందంటే వచ్చే విఐపీల కోసము ఆనంద మాస్టర్ విఐపీ వస్తాడు, బ్యాంకు కార్డు తీసుకురావడం, ఆడపడడం, పిల్లలు కూర్చొని ఎండ కింద పైన ఎంత డ్యామేజ్ అంటే పత్రికల వాళ్ళు ఎంత డ్యామేజ్ జరిగిందంటే ఢిల్లీ నుండి ఒక సెంట్రల్ మినిస్టర్ వస్తున్నాడు, ఆయన కోసం కొంతసేపు ఆగడం. ఈ విధంగా దయవుంచి యోగా మన భారతీయ సనాతన ధర్మం, దాని వాల్యూస్ కాపాడండి. యోగా చాలా గొప్పది. చిన్న మార్గంలో యోగా కాదు, 2 బయటికి కొట్టి యోగా కాదు, చాలా ఉంది. మన టోటల్ హెల్త్. కాబట్టి 20 సంవత్సరాలకి ఎన్నో కార్యక్రమాలు వేల మందికి మాస్టర్ గారికి చెప్పాను. విధానసౌధ కర్ణాటక విధానసౌధ బెంగళూరులో యోగా గంగోత్రి రాష్ట్ర ఆయుష్ వాణి ప్రోగ్రాం నడిపారు. నడిపితే ఎక్కడెక్కడ బ్యాచ్లన్నీ నడిచాయి, అందరూ నేర్చుకున్నారు. ఒకరు 1, 2, 3 చెప్తారు, ఒకరు ఆసన పేరు చెప్తారు. స్టేజ్ మీద ఎక్కించిన వాళ్ళకు ఒకటి ఫాలో అయినారు. We have this body mind intellect is one entity, but its extended representation is in the family. Further extended one is the society. Further extended one is our nation. And therefore
is the nation, the society, the family, and we ourselves get protected, we also get elevated. Therefore, how we can keep working for the sake of the society is the second aspect. And the third aspect is, while doing this work, the mindset that we should have is Shiva Bhave Jiva Seva. That whatever work that we are doing, in all the people, finding out the Shiva, the goodness in them, and working for them so that they also will become Shivas. That is what has to be done. So, such Karma Yoga work with Karma Yoga Nishtha is to be done. And therefore, Vivekananda Kendra is striving to reach out as many people as possible through various activities, taking the life and message of Swami Vivekananda of working for the sake of this nation. Samohik Surya Namaskar is one such program. Vivekananda Kendra had organized programs all throughout the country. The biggest program was organized in Gwalior, wherein 29,000 plus students had participated, and it had become one of the Guinness Book of World Records. Such programs were organized earlier. In Hyderabad also we had organized in 2000 Surya Kiran program, wherein again 9,000 students had participated. Similar such program we are organizing here on 11 September, wherein all of us, all the organizations can contribute their mind, contributing their mind by sending the participants, being part and parcel of one of the committees that need to organize this big program, coming together regularly, sitting, discussing, and how ultimately by coming together, how big things can be done. That sort of confidence each one will get it. And through all this program, again creating that awareness in the participants, creating the awareness in the people in the organizing team, that such big programs we can definitely organize. By coming together, only we have greater strength. Sange Shakti Kalav Yuge. In Kali Yuga, it is the organized power that alone is important. And therefore, when all of us who are like-minded, who think a good of the nation, who think good of the society, who think in everybody's elevation, the society gets elevated, such good people, when they come together, it will be definitely beneficial for whole of the Tirupati also, and that message will slowly spread to all other people. Therefore, this meeting was one of the is the first meeting, but very important meeting, wherein all of you have contributed your line of thinking, the organizing committee will definitely think over it, and how further the things can be sorted out, things can be taken further, that also will be thought about and again presented to all of you. Our request will be, whenever we need to sit together or some time at least for an hour or so, we need to come together in some or the other samiti, we should participate, we should become part of that, and having become part of it, how actively we can think about it. From today onwards, this whole gathering has to constantly visualize that on 11th September, 10,000 and above participants are performing Surya Namaskars. We are also one amongst them, and while visualizing that, how a great spiritual
But now itself, as the training starts, if we can start every day doing these Surya Namaskars, we also will gather that capacity, that momentum, and that feeling of great power coming into us will be much more beneficial. We are sure you all will take active participation in this program and make it a grand success. That is our request and prayer to you. Today, that movement has spread to more than or to 26 states of this nation, over union territories, and through more than 1,000 places. The work of Vivekananda Kendra is going on. The work of Vivekananda Kendra, in the words of Swami Vivekananda, is in three aspects. One, each soul is potentially divine. The goal is to manifest his divinity by controlling nature, external and internal. And therefore, we, in all our works, the most important aspect is that in each one of, when the society is full of people with such a self-confidence, the society can take on any of the aggressions, any of the problems that the society is facing. The second aspect is మొత్తం ప్రెస్ కానీ సొసైటీ అంతా మన మీద దృష్టి ఉంటుంది. అలాంటప్పుడు ప్రతి చిన్న తప్పు దాన్ని హైలైట్ చేస్తారు. మన శ్రమ అంతా వృధా అవుతారు. ఎన్ని రోజులు కష్టపడి చేసిన ఈ ప్రోగ్రాంలో ఆ చిన్న పట్టుకుంటారు. అంటే యోగం వాల్యూస్ దెబ్బతీసేదానికి ప్రయత్నం కాకుండా నా విన్నపము అన్ని సెంటర్లలో ఎక్కడెక్కడ మీరు ఫాలో అయితే కూడా మంత్రులు చెప్తున్నారా, ఏమమ్మా యోగమా ఏం చెప్తారు, లేదా ఆసనం పేరు చెప్తారు. కామన్ అందరూ ఒకటే ఫాలో కావాలా. లాస్ట్ 3 days కంపల్సరీ అందరినీ దయవచ్చి ఎక్కడైనా ఒక్కసారైనా రిహార్సల్ చేసుకోవాలి. అందరూ ఫాలో అవుతున్నారు. ఎంత బాగా ప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళని ముందు పెట్టుకొని మిగతా వాళ్ళని వచ్చేవాడిని చూసేదానికి వచ్చేవాళ్ళు ఎంతమంది అయినా కానీ ఫ్యామిలీస్తో రండి చూసేదాన్ని. ఎందుకంటే యోగా మన ధర్మం, అది మనల్ని కాపాడిన హిందూ ధర్మం అది. ఇక వీళ్ళు వివేకానంద వాళ్ళు యోగా వాల్యూ ఇస్తున్నారంటే నేను చాలా సంతోషపడుతున్నాను. 22 ఏళ్ళుగా చేస్తున్నాను ఈ సేవకు. నాకు గర్వకారణంగా ఉంది. మంచి కార్యము. కాకపోతే దాన్ని నిర్వహించేదానికి ఎక్కడ ఏ ఆఫీసులో ఏ పెద్ద అధికారికి అవసరమే కాదు. వచ్చిన వాళ్ళతో బిగినింగ్ టు ఎండింగ్ చేసి దాన్ని మంచిగా జరిపామనే సొసైటీకి మంచి సందేశాన్ని మాత్రం ఇవ్వాలని ప్రయత్నం. నా రిక్వెస్ట్ పిల్లలు సేఫ్గా ఇంటికి తెలిస్తే చాలా చాలా వాల్యూస్ కాపాడుకోవాలి. నా వంతుగా హాస్టళ్లలో ఒక 4-5 ఏళ్ళుగా చెప్తున్నాను. గవర్నమెంట్ హాస్టల్లో ఆ పిల్లల్ని ఏమన్నా ఫాలో అప్ ఇచ్చి తీసుకుంటామంటే 3,000 మందిని తీసుకురావచ్చు. తర్వాత సార్ ఇంకా ఆల్ పర్మిషన్స్ సార్ ఆల్ పర్మిషన్స్ అప్లై చేస్తాం సార్. మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ చెప్పండి. మనం ఎవరైతే వాలంటీర్లుగా పనిచేస్తున్నాము, నేను యోగా చెప్తున్నాం, నేర్పిస్తున్న వాళ్ళని ఎక్కడెక్కడ నేర్పిస్తున్నాను, వయసు ఖరీదు ధైర్యంగా మాట్లాడలేకపోతున్నారు. మీరే 100 మందికి నేర్పేటప్పుడు ఏం నేర్పుతారు? నీ వాయిస్ 100 మంది లాస్ట్ వాళ్ళకి చేరుతా ఉందా? యోగా మాస్టర్లు మేము నేర్పుతామంటున్నారు. బిడ్డగారు దయవచ్చి మీలో వాయిస్ క్లారిటీ అది పిల్లలకి రీచ్ అవుతుందా లేదో చూసుకోండి ప్లీజ్. ధైర్యంగా మాట్లాడగలిగే శక్తి మీలో ఫస్ట్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. అది కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం సార్. మీరు
వాటి ప్రెషర్ అనుకోవాలి అనే కాన్సెప్ట్ వస్తుంది. సో వివేకానంద కేంద్రాన్ని కాంట్రిబ్యూట్ టు బెస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ వీ విల్ సీ ది చేంజెస్. వీ నీడ్ యువర్ సపోర్ట్. మీరందరూ ఎంత సపోర్ట్ చేస్తారో దాన్ని బట్టే వీఐపీ ఉంటారు సార్. మీరందరూ 10,000 మంది తీసుకొస్తారంటే దాంట్లో వీఐపీ, 20,000 మంది వస్తే ఇంకో వీఐపీ, 30,000 మంది వస్తే ఎస్ వివేకానంద కేంద్రాన్ని టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద యాక్టివిటీ. ఈవెన్ 30,000 కేసులు వెళ్తారు. మా గ్రౌండ్ మంచి గ్రౌండ్. ఇట్ కెన్ బి ఎస్ స్టేడియం, ఇట్ కెన్ బి తుడా స్టేడియం, ఆర్ ఇట్ కెన్ బి ఓపెన్ లెవెల్. ఇట్ ఈస్ 20,000 బియాండ్ మనకు కెపాసిటీ. సభకు నమస్కారం అండి. నా పేరు ఆదిత్య నాయుడు, ఇంటర్నేషనల్ అథ్లెట్. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు యోగా తెలియదు. యోగా గురించి నాకు తెలిసిన 2-3 విషయాలు మీ అందరికీ తెలియపరచాలని చేస్తుంది. మీరు ఇంత శ్రద్ధతో ఇంతమందిని గ్యాదర్ చేసి యోగాను సొసైటీలో తీసుకురావాలనే ఒక కాన్సెప్ట్ వచ్చిందని మోటివేషన్గా నేను చెప్పవచ్చు. ఈ 12 ఎక్సర్సైజ్ అంటాం మేము. మా లాంగ్వేజ్లో ఎక్సర్సైజ్ అంటాం 60-80 మంది నేను ఇంటర్నేషనల్. ఆ రోజుల్లో మాకు మీకు పేరు తెలియదు. చూస్తే 12 ఈ 12 మనం పిల్లలకి ఒక యూనిఫామ్లో చెప్పితే యూనిఫామ్లో చేస్తే యోగా ఒక సిస్టమాటిక్ అవుతుంది. ఏ ఎక్సర్సైజ్ ఏం చేస్తే ఏ తర్వాత ఏం చేసేదంటే మనం ఒక స్కూల్లో రెగ్యులర్గా తయారు చేసుకోవాలి. కానీ వాటి పేరు ఒక విధానం ఉంది. అది చేస్తే బాడీలో ఏం బాగుంటుందో తెలియదు. ఈరోజు అవగాహన వచ్చింది. ఆ అవగాహన పిల్లలకు ఎడ్యుకేట్ చేయాలి. స్కూల్లో ఒక ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మనం ఎప్పుడు పిల్లలు వచ్చినారు యూనిఫామ్లో మనం చేయించుకున్నామంటే ఒక పద్ధతిగా ఒక డిసిప్లిన్లో ఒక ఆర్గనైజేషన్లో ఉండాలని నాకు మాట్లాడుతుంది. మీరు ఇంకా చేద్దాం. పిల్లలు ఏ ఫంక్షన్ చేయాలన్నా ఆర్గనైజేషన్ చేసాము. ఇప్పుడు మా స్పోర్ట్స్ ఉంది. స్పోర్ట్స్ యాక్టివిటీస్ ట్రైనింగ్ వచ్చేస్తారు. మనం అక్కడ చేస్తాము. కార్యక్రమం సూర్య నమస్కారాలు చేయడానికి రకరకాల ఐడియాస్, ఆలోచనలు వచ్చాయి. సో వీటినన్నింటినీ సమరైజ్ చేస్తాము. చేసిన తర్వాత మనం ఇప్పుడే మనం చర్చలోకి వెళ్ళడం జరిగింది. సో పాత్రికేయ మిత్రుల్లో వచ్చారు. ఒక కార్యక్రమం జరిగి ప్రజలకు అందరికీ తెలియాలంటే మీడియా ఈ రోజుల్లో చాలా ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తుంది. సో మీడియా మిత్రులు చంద్ర వెంకటేశ్వర ప్రసాద్ గారిని ఇప్పటివరకు జరిగినటువంటి ఈ చర్చని సమరిగా చేస్తూ ఈ చర్చ మళ్ళీ కూడా కంటిన్యూ అవుతుంది. ఒక 3 నిమిషాలు ఈ చర్చని కంప్లీట్ చేసేస్తే ఇంతవరకు జరిగినటువంటి మీడియా మిత్రులు ఉన్నారు. తర్వాత మనం యాక్చువల్గా సమితి ఫార్మేషన్, కమిటీస్ అండ్ ఫ్యూచర్ ప్లానింగ్ గురించి మళ్ళీ ప్రస్తుతం పోయితే నేను చేస్తాను. జనరల్ సెక్రటరీ బాలకృష్ణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ వివేకానంద బాలకృష్ణ, తర్వాత నేను వెంకటేశ్వర ప్రసాద్ చెరువు, నేను సంచారి తిరుపతి, మారుతి మోహన్ రెడ్డి తెలుగు ప్రాంత ప్రముఖ, సురేందర్ రెడ్డి తిరుపతి ప్రముఖ. సో ఈరోజు ప్రోగ్రామ్ ఏంటంటే మేము సెప్టెంబర్ 11 యూనివర్సిటీ వాళ్ళ రోజు మా వివేకానంద కేంద్రం ప్రోగ్రామ్, మా మోటివ్ మ్యాన్ మేకింగ్ నేషన్ బిల్డింగ్. మ్యాన్ మేకింగ్ నేషన్ బిల్డింగ్. మ్యాన్ మేకింగ్ అనే దాంట్లో
యోగాని ప్రమోట్ చేస్తున్నాం. మా మోటోని అచీవ్ చేసి మంచి పిల్లలు మంచి మనుషులు హెల్దీగా ఉండేదాని కోసం ఎన్విరాన్మెంట్ ఈ ప్రమోషన్ ప్రోగ్రామ్ పెట్టారు. రెండోది ఏంటంటే ఈరోజు ఇంతకుముందు లేదు, కొత్తగా మేము ఫస్ట్ టైం తిరుగుతాం. ఈ సెప్టెంబర్లో మా ప్రదర్శన కూడా చేయాలి. ఇది కూడా ప్రోగ్రామ్, ఎందుకంటే రకరకాల ఆర్గనైజేషన్స్ వస్తున్నాయి, పోతున్నాయి. వివేకానంద కేంద్రం లాంటి ఆర్గనైజేషన్ ఒక నోబుల్ కాజ్ కోసం, ఆ నోబుల్ కాజ్ కోసం ఇంతమంది వచ్చారు. యోగా అంటే వివేకానంద కేంద్రం అందరూ స్వామి వివేకానంద ఎంతమంది ఫాలో అవుతున్నారు తెలియదు. సో మేము మా ప్రయత్నం చేస్తాం. మాకు అందరూ ఇంతమంది సహకారం లభిస్తామంటే ఎందుకంటే ఎక్కువ మంది బయట ఉండవచ్చు. వాళ్ళందరికీ కలవాలనుకుంటున్నాం. ఎంతమంది కలవాలన్నారో అంతమంది కలిసి ఆ రోజు 10 నుంచి 15 మంది అనుకుంటున్నాం ప్రోగ్రామ్ సూర్య నమస్కారం. సో మా ప్రయత్నంలో మీ అందరూ సహకారం కావాలి. ఎంతమంది సహకరిస్తారు, ఎంత సహకరిస్తారు అనేది కాలమే అనిపిస్తుంది. తర్వాత రెండోది వాడు వస్తుందండి, అది కర్మయోగం వదిలేద్దాం. వాడు బట్టి వాడిలో చేద్దాం, ఎండ్ వస్తే ఎండ్లో చేద్దాం. అది మంచి ప్రొటెస్టింగ్ చేయాలి. వస్తుంది భయపడేది. ఇంకా ఏమైనా మిత్రులు సజెషన్స్ ఏమైనా ఉంటే ఇవ్వచ్చు. 15 మంది స్టూడెంట్స్ చేయించడం అనేది ఒక బిగ్ టాస్క్ అనేది కాదు. ఆ దృష్టిలో ఆ 15 మందితో పర్ఫెక్ట్గా చేయడం అనేది ఒక టాస్క్. మనం ఒక 15 మంది స్టూడెంట్స్తో ఆ రోజు పర్ఫెక్ట్గా స్టూడెంట్స్ చేయిస్తే ఆ అకౌంట్ని ల్యాక్స్తో అకౌంట్ని పెంచుతారు. ఎలా అంటే ఇప్పుడు అక్కడ వచ్చిన 15 స్టూడెంట్ అతను నేను బెనిఫిట్ పొందుతున్నాను, స్టూడెంట్స్ కావచ్చు నాకు బెనిఫిట్ ఉంది అని అతను గ్రహిస్తే అతను అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, అలా ఇంకో 10 మంది చెప్తాడు. అతని ఫ్రెండ్స్ కావచ్చు. సో అక్కడ వచ్చిన అతను ఇంకో 10 మంది చెప్తాడు. అలా 15 మంది ఇంకో 10 మంది చెప్పుకుంటే అకౌంట్ కొన్ని ల్యాక్స్ పడుతుంది. కొంత లక్షల మంది యోగా చేస్తారంటే కొన్ని లక్షల మందికి బెనిఫిట్స్ వస్తున్నట్టే. మనం కొంత లక్షల మందికి సర్వీస్ చేస్తున్నట్టు అర్థం. సో ఖచ్చితంగా చట్టం అనేది 15 స్టూడెంట్స్ మనం ఖచ్చితంగా చేసి తీరాలి. అలా పర్ఫెక్ట్గా చేయించాలంటే మనం పర్ఫెక్ట్గా కార్యకర్తలందరం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఆ తర్వాత మనం వాళ్ళు పర్ఫెక్ట్గా నేర్పించగలం. మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మనకి మినిమం ఒక 1 మంత్ పిల్లలకి నేర్పించాలి సూర్య నమస్కారాలు. అలా ఖచ్చితంగా 1 మంత్ నేర్పించాలంటే జూలై ఎండింగ్ రిజిస్ట్రేషన్ క్లోజ్ అయిపోవాలి. జూలై మంది తర్వాత ఎవరు వచ్చినా వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉండకూడదు. అప్పుడే మనం నేర్చుకుంటాం. జూలై టైం అయింది కదా, లంచ్ బడ్జెట్ చూసుకుంటారు వాళ్ళే. తెలుగులో చెప్పేవారు తెలుగు, ఇంగ్లీష్లో కూడా చెప్పేవారు హిందీ, 3 రకాలుగా రిలీజ్ చేయాలి ఒక వీడియో. దాన్ని ఎక్కువ మంది ప్రమోట్ చేయగలిగినప్పుడు తెలుగులో రెండో ఫిజికల్ సంపర్కం ఎక్కడ తీసుకొని రెండో పక్క వెళ్ళే వాళ్ళు వెళ్తారు, ఆ ప్రాంతంలో వెళ్తారు. సోషల్ మీడియా వాడుతున్నాం. యూట్యూబ్లో ఎక్కువ చేయకుండా అద్భుతాలు చేస్తారు. యూట్యూబ్లో వీడియో చేయడం వాడుతూ చేస్తారు. సో అలాంటి సో దాన్ని వాడుకుంటున్నాం.
అన్ని దేశాలు రాసి వచ్చాడు. సో అందులో మరి ముఖ్యంగా యోగాలో ఈరోజు సూర్య నమస్కారం యోగాలో చాలా ఉండొచ్చు, కానీ సూర్య నమస్కారం అనేది ప్రత్యక్ష దైవం. నిజంగా సూర్య నమస్కారం అంటే అది ఒక భారతదేశానికి, అంటే చాలా దేశాలకు మనకు తెలుసు సూర్యుడు సన్లైట్ లేదు. చాలా దేశాల్లో కోల్డ్ కంట్రీస్, అంటే సూర్యుడు కనపడడానికి పండగ ఈరోజు సన్ వచ్చినట్టే. చాలా దేశాలకు సూర్యుడే లేదు, అటువంటి దేశాలు చాలా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో భారతదేశాన్ని అంటే చాలా, అంటే విశ్వగురువుగా ఈరోజు మోడీ గారి ఆధ్వర్యంలో ప్రపంచ దేశాలన్నింటినీ కూడా భారతదేశాన్ని నంబర్ 1 విశ్వగురువుగా పెట్టినాం. దానికి నిలబెట్టు నిదర్శనం ఈరోజు మన యోగా సూర్య నమస్కారం. ఇటువంటి దాన్ని మనం సాక్షాత్తు పద్మావతారాలు తిరుపతి రంగంలో తిరుపతి జిల్లాలో యాక్సెప్ట్ చేయడం. ఇంకా ముఖ్యంగా ఉన్నటువంటి పెద్దలు భానుదాస్ గారు కానీ, మిగిలిన వెంకటేశ్వరరావు గారు, మారుతి గారు, నాకు సురేంద్ర గారు అందరితో చాలా దగ్గర సంగీతంగా పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ కమిట్మెంట్ ఏదైనా ఒకటి వివేకానంద ఏ ఆస్పెక్ట్ అయినా, ఏ టాపిక్ అయినా పౌరులుగా కావచ్చు, లేకపోతే యూత్ సంబంధించినటువంటి ఆగ్రహం, ఈ రోజు తీసుకోబడినటువంటి ఇది కానీ, ఇవన్నీ కూడా దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా ఉంటాయి. మేము కూడా విద్యాసంస్థలు అనుకున్నాం. మా దగ్గర కూడా మా ఆయన నుంచి స్టూడెంట్స్ ఉన్నారు. మన బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఎటువంటిది నిజంగా ఈరోజు మనం అంటే ఇక్కడంతా చిన్నపిల్లలు ఉంటే ముసలి వాళ్ళకి, పెద్దవాళ్ళకి మేము విలువ చేస్తాం. ఈరోజు అంతా స్పైనల్ కార్డ్స్ ఇవన్నీ, అంటే ఉన్నారు డాక్టర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళందరూ సర్జరీలు సరిస్తారు, లేకపోతే ఇంకోటి చెప్తున్నారు. అవన్నీ వాలంటరీగా మనంగా ఫాలో అవ్వాల్సి ఉంది. దాన్ని సక్సెస్ఫుల్గా విజయవంతం చేసేదానికి ఎప్పుడు కూడా నేను నా ప్రభుత్వం నమ్ముతానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇంత పెద్దవాళ్ళు కొంచెం మాట్లాడుతున్నప్పుడు నాకు ఎంతో చాలా బాగుంది. సూర్య నమస్కారం గురించి చెప్పాలంటే గురించి చేసేవాళ్ళు ఉన్నారు, ప్లస్ కంపల్సరీ కనిపించేవాళ్ళు అంటే భారతదేశ ప్రాతినిధ్యం ఎలా చేశాడు అన్నటువంటి అంశం పైన అవగాహన కలిగిస్తూ అనేక కార్యక్రమాలని వివేకానంద కేంద్ర సెప్టెంబర్ 11న దేశమంతా చేస్తుంది. దాంట్లో భాగంగా తిరుపతి నగరంలో సామూహిక సూర్య నమస్కార కార్యక్రమం కార్యకర్తలు ఉన్నారు. ఆ 100 మంది